ఈ దినాన మనం సజీవులంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజు మనం ఇలా నిలిచి ఉన్నామంటే దేవుని యొక్క కృపే. ఆయన కృపను అర్థం చేసుకోగలిగితే, ఆయన కృపను మనం గుర్తెరగలిగితే, ఆయన కృపను మనం తెలుసుకుంటే, ఆయన కృపలో నిలిచి ఉంటే మనకు దేవుడు ఎటువంటి వాడో అర్థమవుతుంది. ఈరోజు మనం కృప అనే విషయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు కృప కలిగిన వాడని, ఆయన కృపాసత్య సంపూర్ణుడని వాక్యంలో మనం చదవచ్చు. ఒక వాక్య భాగాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనములో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆయన ఏమై ఉన్నాడో చదువుతున్నాను, గమనించండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఈ వాక్య భాగములో మనం చదివిన విషయాన్ని గమనిస్తే దేవుడు ఎటువంటి వాడో ఇక్కడ రాయబడి ఉంది. విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఓ చక్కటి మాట రాయబడి ఉంది దేవుని యొక్క కృపను గురించి. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు అని రాయబడి ఉంది. మరొక మాట కూడా చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుని చేతిలో పడక ఆయన చేతులనే పడుదునుగాక అని గాదుతో అనెను. ఈ చదవబడిన వాక్య భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు ఈ 3 చోట్ల కూడా దేవుడు విస్తారమైన కృపాసత్యములు గలవాడని, కృపాతిశయుడని, యెహోవా మహాకృప గలవాడు అనేటువంటి వాక్య భాగాలు మనం చదివాం. నిజంగా దేవుడు కృప కలిగిన వాడా అంటే ఆయన కృప కలిగిన వాడే. ఎప్పటి నుండి దేవుడు ఆయన కృప చూపడం మొదలుపెట్టాడంటే తన స్వరూపమందు నరును చేసిన నాటి నుండి కూడా నరుని ఎడల దేవుడు తన కృపను చూపుతూనే ఉన్నాడు. ఆ తదుపరి దేవుని పిల్లల పట్ల దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతట్లో దేవుని యొక్క కృప చాలా ప్రత్యేకమైనటువంటిదిగా కనబడుతూ ఉంది. అయితే దేవుడు ఎవరెవరికి తన కృపనిచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకోబోయే ముందు అసలు కృప అంటే ఏంటి? చాలామంది కృప అనే పదానికి అర్థం తెలియదు, కానీ ప్రతి చోట దేవుని కృప మాకుంది, దేవుని కృప నీ కృప నాకు చాలు, కృపామయుడు, కృపాసత్య సంపూర్ణుడు అని సంబోధిస్తారు. అసలు కృప అంటే ఏంటో చాలామందికి తెలియదు. కృప అనే పదానికి అర్థం కూడా తెలియదు. ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. కృపకు మరొక పర్యాయ పదం దయ, జాలి అని కనబడుతుంది. అయితే ఎందుకు మరి దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా పిలువబడ్డాడు? ఆయనలో ఉన్న కృప ఏంటి? మనుషులు చూపించే దయ, మనుషులు చూపించే జాలికి దేవుని యొక్క జాలికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే దేవుడు మహాకృప కలిగిన దేవుడు. ఆయన కృపను ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కృప అంటే ఏం లేదు, అర్హత లేని వారి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమ, దయ, జాలి ఏదైతే ఉందో అది దేవుని యొక్క కృప ఉంది. దైవ గ్రంథంలో మనం ఈ కృపను అర్థం చేసుకోవాలి అంటే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. మనము యొక్క 40 ఉపవాస ప్రార్థన దినాల్లో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు కృప గురించి అర్థమయ్యే రీతిలో బోధించడానికి చెప్పే విషయం ఆల్రెడీ బోధించబడింది. అయినప్పటికీ మరలా గుర్తు చేయడానికి గల కారణం, తండ్రి తన బిడ ఎడల ఎలాంటి కృపను చూపించాడో ఈ వాక్య సందేశంలో మనం తెలుసుకోవచ్చు. ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళి దూరదేశానికి వెళ్ళి ఆస్తి అంతా పాడు చేసి తిరిగి పందులు పట్టు తింటున్నప్పుడు మారు మనసు పొంది తిరిగి తండ్రి ఇంటికి చేరినప్పుడు ఆ తండ్రి తన కుమారుణ్ణి కుమారుడుగానే చూశాడు. బానిసలా చూడల, ఒక చెడిపోయిన వ్యక్తిగా చూడలేదు. మాసిపోయిన బట్టలతో గెడ్డాన్ని పెంచుకొని దరిద్రుడిగా తండ్రి ఇంటికి చేరితే వెళ్ళేటప్పుడేమో ధనవంతుడిగా వెళ్ళాడు,
కానీ ఇప్పుడు దరిద్రుడుగా, ఏమీ లేనివాడిగా, రిక్తుడుగా తండ్రి ఇంటికి చేరితే ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ కుమారుని ఘనపరుస్తూ ఉన్నాడు, ఆ కుమారుడి పట్ల సంతోషిస్తూ ఉన్నాడు, ఆ కుమారుణ్ణి ధైర్యపరుస్తూ ఉన్నాడు. కుమారుడేమో తండ్రి ఇంట్లో ఒక పనివాడిగైనా బ్రతుకుదాము అనుకున్నాడు. నా తండ్రి ఇంట్లో ఒక పనివాడిగానైనా ఉంటే నాకు ఆహారం దొరుకుతుంది అనుకున్నాడు. అయితే ఆ తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదో తెలుసా? తాను ఏదైతే పోగొట్టుకున్నాడో దానిని తిరిగి తండ్రి ఇచ్చాడు. అదే దేవుని కృప. అర్హత లేదు, తండ్రి అని పిలిపించుకోవడానికి నేను యోగ్యుడు కాదు అని తన కుమారుడికి అర్థమైనప్పటికీ ఆ తండ్రి తన కుమారుడి ఎడల చూపించిన ఆ దయ, ఆ ప్రేమ మహాకృప ఉంది. నిజంగా దేవుడు మన ఎడల కూడా తన కృపను వెల్లడి చేశాడు. తన కృపను తెలియపరిచాడు. తన భక్తుల పట్ల తనకు విధేయులైన వారికి దేవుడు ఆయన కృపను అనుగ్రహించాడు. అయితే ఈ కృప పొందుకున్న వాళ్ళు ఎవరు అని అంటే, దైవ గ్రంథంలో ఒక 5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా కృప పొందుకున్న వాళ్ళు ఎవరు అని మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఎవరు కృప పొందుకున్నారు? మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎవరు దేవుని కృపను పొందుకున్నారు? నోవాహు. మనము ఈ యొక్క 45 దినాల ఈ సిరీస్లో మనము మొదటి నీతిమంతుడు ఎవళ్ళు, మొదటి విశ్వాసవీరుడు ఎవళ్ళు ఇలాగ చదువుతూ వచ్చాం. అలాగే ఇప్పుడు కూడా ఒక ప్రశ్న, ఏంటి ఆ ప్రశ్న అంటే, ఎవరు మొట్టమొదట దేవుని కృపను పొందుకున్న వాళ్ళు? మొట్టమొదట దేవుడు ఎవరికి తన కృపను చూపించాడంటే, ఆదాము అవ్వలకు దేవుడు తన కృపను చూపించాడు. ఎలా చూపించాడు? ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాటను వినలేదు. దేవుడి మాటను వక్రీకరించిన సాతాను మాటను విని దేవుని మాటను విడిచిపెట్టారు. దేవుడికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు. ఎప్పుడైతే దేవుడికి విరోధంగా వాళ్ళు తయారయ్యారో వారు ఇంకా ఏదైనా తోటలో ఉండకూడదని దేవుడు వారిని పంపించాలనుకున్నాడు. అయినప్పటికీ ఏం చేశాడో తెలుసా? వారు ఆ పండు తిన్నప్పుడు చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు. నిజానికి వారు చావలసినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం దేవుడి మహిమను పోగొట్టుకున్నారు. ఇక మహిమను పోగొట్టుకున్నారు కాబట్టి వారు దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు, దేవుడితో మాట్లాడలేకపోతున్నారు, దేవుడితో సన్నిహిత సంబంధంగా ఉండలేకపోతున్నారు. ఇక దేవుడు అనుకున్నాడు, ఇక వీరు నాతో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఇక్కడే ఉండి జీవవృక్ష ఫలాన్ని తినేస్తారేమో అని దేవుడు వారిని బయటకు పంపించాడు. ఎందుకు జీవవృక్ష ఫలాన్ని తిననివ్వలేదు? కృప చూపిన దేవుడు వారిని క్షమించి జీవవృక్ష ఫలాన్ని తినవచ్చు కదా అంటే కాదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడాలి అంటే వారు అక్కడి నుండి బయటకు రావాలి. అప్పుడు దేవుడు తన అపారమైన కృపను వారికి చూపుతూ ఉన్నాడు. ఎలాగంటే చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క మహాకృప, అంటే ప్రతి విషయంలో దేవుని కృప కనబడుతూ ఉంది. నేను ప్రాముఖ్యమైన ఒక సంగతిని నేను మీకు చెప్తున్నాను. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలను కూడా తీసుకొని తిని నిరంతరముగా జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశాను. ఎందుకు పంపివేశారంటే ఇంకెక్కడ ఉండకూడదు, ఈ ఏదైనా తోటలో ఉండకూడదు. ఏదైనా తోట అనగా సమృద్ధి కలిగిన స్థలం. ఏదైనా తోటలో ఆరోగ్యం ఉంది, ఏదైనా తోటలో దేవుని మహిమ ఉంది, ఏదైనా తోటలో దేవుని యొక్క సంచారం ఉంది. ఇంకా చెప్పాలంటే ఏదైనా తోటలో దేవుని యొక్క సన్నిధి ఉంది. అయితే వీరు ఎప్పుడైతే పాపము చేసి అపవాది మాటను విన్నారో దేవుడు వారి మీద చూపుతున్న కృపేంటో తెలుసా? వారు కచ్చడాలు చేసుకుని తమ మానాలను కప్పుకుంటే దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించి వారిని సావధాయకంగా ఏదైనా తోట నుండి బయటకు పంపించి వేశాడు. ఈ చర్మపు చొక్కాయలు చేయించడం అనే విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన కృప కనబడుతుంది. తప్పు చేసిన వారికి శిక్ష ఉంది. అయితే ఆ శిక్ష నుంచి తప్పించడమే దేవుని యొక్క కృప. వీరు నిజంగా ఇంకా బ్రతకడానికి అసలు అర్హులు కాదు, జీవించడానికి అర్హులు కాదు.
కానీ దేవుడు తన కృపను ఆదాము అవ్వల పట్ల వెల్లడి చేశాడు. ఇది మొదటి అనుభవం. రెండవదిగా దైవ గ్రంథంలో మనం చదివితే నోవాహుతో అంటాడు, నోవాహు, ఈ తరము వారిలో నీవే కృప పొందినవాడు అంటాడు. చదువుదామా? ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. రెండవదిగా కృప పొందినటువంటి వ్యక్తుల్లో రెండవ అనుభవం, రెండవ వ్యక్తి ఎవరు అంటే నోవాహుకు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల మధ్య దేవుడు కృపనిచ్చాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలత్కారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు. 11వ వచనంలో చదివితే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొని ఉండిరి. ఇంత భయంకరమైన ప్రజల మధ్యలో దేవుడంట నోవాహుకు కృపనిచ్చాడు. ఎందుకు నోవాహుకు కృపనిచ్చాడంటే, ఆ పాప సంబంధమైన ప్రజల మధ్యలో, ఆ చెడిపోయినటువంటి ప్రజల మధ్యలో నోవాహు నీతిగా బ్రతుకుతూ ఉన్నాడు. నోవాహు నిందారహితుడిగా బ్రతుకుతున్నాడు. తన తరములో అంతట్లో కూడా నిందారహితుడిగా ఉన్నాడు. అంత మాత్రము కాదు, కానీ దేవునితో నడుస్తూ ఉన్నాడంట. దేవునితో నడుస్తూ ఉన్నాడు. నోవాహు ఇప్పుడు కృప పొందినవాడయ్యాడు. దేవుని యొక్క కృప ఆ దినాల్లో నోవాహుకు అనుగ్రహించబడింది. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చదివినప్పుడు దావీదుకి దేవుడు కృపనిచ్చాడంట. దావీదుకి దేవుడు కృపనిచ్చాడు. ఒక వాగ్దానం కూడా చేస్తాడు. ఇదిగో సౌలుకు దూరం చేసినట్లు నాకు నీ కృప దూరం చేయనంటాడు. చదువుదామా? సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. చదువుతున్నాను, గమనించండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దేవుడు వాగ్దానం చేశాడు దావీదుతో. ఎటువంటి కృప అంటే, యెషయా భక్తుడు అంటాడు 55వ అధ్యాయం 3వ వచనంలో, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అంటున్నాడు. నిజంగా దావీదుని దేవుడు హెచ్చించాడు. ఈ వాక్య భాగములో మనం చదివినప్పుడు, ఇదిగో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచుదును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును అనెను. నిజంగా దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం, నిత్యమున నేను నిన్ను స్థిరపరుస్తాను. దావీదు, సౌలుకి నా కృప దూరమైంది కానీ నీకు నా కృపను దూరము చేయను. ఎందుకు దావీదుకి దేవుని కృప? అసలు దావీదు ఎవరు అంటే, గొర్రెలు కాసుకునేటువంటి వాడు, చిన్నవాడు, కడసారి వాడు, ఏ మాత్రము కూడా యోగ్యత అర్హత లేనటువంటి వాడు. రాజుగా ఎంపిక చేస్తే దావీదు అసలు పనికిరానటువంటి వాడు. ఏ పాటి వాడని అంటాడు దావీదు. దావీదుకి తెలుసు, ప్రభువా నేనంతటి వాడినయ్యా, రాజు నగడానికి నేను అంతటి వాడిని, రాజునకు అల్లుడు నగడానికి నేను అంతటి వాడిని అని సౌలు ఎదుట అంటా ఉన్నాడు. నిజంగా దేవుడైతే దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దావీదుకి కృప ఇవ్వబడింది. కృప దొరికిన వాళ్లకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు. నిజంగా దావీదు పనికొస్తాడా? ఏమన్నా హైట్గా ఉన్నాడా? ఏమన్నా బలంగా ఉన్నాడంటే ఏ మాత్రం హైట్ లేడు, ఏ మాత్రము బలము లేడు. కానీ ఏంటి దావీదుకున్న తలంతు అంటే, అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, అతడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, అతడు తన మంద దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు. తన దగ్గర తాను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ సౌలు దగ్గర కూడా ఇతడు నమ్మకంగా ఉంటున్నాడు. ఇతన్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అందుకే దావీదు దేవుని యొక్క కృపను మర్చిపోలేదు, కృపను తలబోసుకుంటూ ఉన్నాడు. దావీదు రాసిన కీర్తనలన్నీ చదివితే ఆయన కృపను గురించిన ఎన్నో విషయాలు దావీదు గారు
వర్ణిస్తూ ఉంటాడు. దేవుడు తన ఎడలో చూపిన కృపను మర్చిపోలేదు. ఎటువంటి కృపను దేవుడు దావీదుకి ఇచ్చారంటే శాశ్వతమైన కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇది మూడవ విషయం. నాలుగవదిగా మనం చదివితే దైవ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒకరికి కృప ఇవ్వబడింది. ఎవరికి అంటే మరియకు. యేసు తల్లి అయిన మరియకు కృప ఇవ్వబడింది. చదువుతున్నాను, గమనించండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ దినాల్లో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, చాలా గొప్ప కుటుంబాలు ఉన్నాయి, చాలా ధనిక కుటుంబాలు ఉన్నాయి, చాలా పేరుగాంచినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక గర్భము అవసరమై ఉంది. ఎవరి గర్భం కావాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ తరములో అప్పుడున్నటువంటి ఆ ప్రాంతములో మరియను దేవుడు చూడడం జరిగింది. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయమో, ఎంత గొప్ప కార్యమో. యోగ్యత లేదు, అర్హత లేదు, ఊహించలేదు. కానీ దేవుని కృప మరియకు దొరకగా మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఎంత ధన్యత కలిగిందో. ఇక్కడ వరకు మనం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ఆదాము అవ్వలకు దేవుడు కృప ఇవ్వబడిందని, రెండవదిగా నోవాహుకు దేవుడు కృప ఇవ్వబడిందని, మూడవదిగా దావీదుకు దేవుడు కృపనిచ్చాడని, నాలుగవదిగా మరియకు దేవుడు కృపనిచ్చాడని చదివాం. అయితే ఈ కృప ఎవరికి ఇవ్వబడింది క్రొత్త నిబంధనలో అంటే, ఎవరు ఆయన్ని అంగీకరించారో, ఎవరు ఆయన్ని నమ్ముకున్నారో వారందరికీ కూడా కృప ఇవ్వబడింది. పాత నిబంధనలో దేవుని కృప కొందరికే, కానీ క్రొత్త నిబంధనలో దేవుని కృప తను నమ్మిన ప్రజలందరికీ దేవుడు తన కృపను చూపుతున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఏ కాలము అని పండితులు కానీ ప్రవక్తలు కానీ తెలియజేస్తారంటే ఇది కృపాకాలము. ఇదే కాలము కృపాకాలం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కృప ఆయన మూలంగానే కలిగింది. కృప ఆయనై ఉన్నాడు. ఆయన ద్వారానే కృప. ఆ కృపలోనే మనం నిలిచి ఉండాలి. ఆ కృపను బట్టే మనం ఆనందించాలి. ఆ కృపను బట్టే మనము ముందుకు కొనసాగగలుగుతాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప ఎలా కలిగిందంట? పాత నిబంధనలో దేవుడే తన భక్తుల ఎడలో కృప చూపాడు. అయితే అందరి ఎడలో కృప చూపించలేదు, కొందరి ఎడలో దేవుడు కృప చూపాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృప కలిగిందంట. ఈ కృప అందరికీ. పాత నిబంధనలో కృప కొందరికే అనుగ్రహించబడింది. దావీదుకి చూపిన శాశ్వత కృప అన్నాడు. మరి క్రొత్త నిబంధనలో ఆయన చూపిన కృప అందరికీ అనుగ్రహించబడింది. అయితే కొందరేమో కృపను పొందుకుంటున్నారు, కొందరేమో కృపను పొందుకోవట్లేదు. మరి కొందరు కృపను పొందుకున్న వాళ్ళే ఆ కృపను వ్యర్థపరుస్తూ ఉన్నారు, ఆ కృపను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. ఆ కృప ఉంది కదా అని అతిశయిస్తూ గర్విస్తూ దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతూ ఉన్నారు. అయితే దేవుని కృప మనకి ఎలాగే ఇవ్వబడిందంటే ఉచితంగా ఇవ్వబడిందంట. అది కూడా వాక్య భాగంలో చదువుతాను, గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకను గురించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎలాగ దేవుడు మనకు కృపనిచ్చాడంటే ఉచితముగా దేవుడు కృపనిచ్చాడు. భక్తి చేసినందువల్ల కృప దొరకలా, మనము మంచి పనులు చేయడం వల్ల మనకి కృప దొరకలా, మనము యథార్థవంతులమైనందుకు మనకు కృప దొరకలా, మనము నీతిమంతులమైనందుకు కృప దొరకలా. ఉచితంగా దేవుడు కృపనిచ్చాడు. అందుకే
దేవుడు అనుగ్రహించిన ఆ కృప ఈరోజు తన ప్రజలు తెలుసుకోవాలని దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. కృపను నిరర్ధకం చేస్తే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కృపను తెలుసుకొని ఆ కృపలో నిలబడగలిగితే ఆ కృపలో వర్ధిల్లుతాము. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. అయితే ఇప్పటి వరకు మనం కృప అంటే ఏంటి, కృపను ఎవరు పొందుకున్నారు, కృప క్రొత్త నిబంధనలో ఎవరికి ఇవ్వబడింది, ఎలాగా ఇవ్వబడింది, దానికి మనం ఏమైనా మూల్యం చెల్లించామంటే ఏమీ చెల్లించలేదు, ఉచితంగా దేవుని కృప ఇవ్వబడింది అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ కృప ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆ కృప మనకు రక్షణ ఇచ్చింది. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మనము గడిచిన వీడియోస్లో ఒక చక్కటి విషయాన్ని నేర్చుకున్నాం. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది, విశ్వాసం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని మనం తెలుసుకున్నాం. వాటిల్లో విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందని తెలుసుకున్నాం. ఇక్కడ మనం తిరిగి చదువుతున్నప్పుడు విశ్వాసము ద్వారా కృపచేతనే మనం ఏం చేయబడ్డామంట, రక్షింపబడి ఉన్నాం. మనకు రక్షణ దొరికింది ఎలాగో అంటే దేవుని కృపచేత మనకు రక్షణ దొరికింది. మనమేదో గొప్పవాళ్ళమని కాదు, మనమేదో ధనికులమని మనకు దేవుడు కృపను ఇవ్వలేదు. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నారంట. అందరూ ఇందులో యూదుడు లేదు, ఇందులో గ్రీసు దేశస్థుడు లేదు, ఇందులో మరొకళ్ళని లేదు, కానీ అందరూ పాపము చేసి దేవుడను గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే మనకు రక్షణ ఇవ్వబడింది. ఆ రక్షణ ఎలా దొరికింది అంటే కేవలము దేవుని కృప వలనే రక్షణ దొరికింది. మన క్రియల చేత కాదు, మన క్రియల చేత మనకు రక్షణ దొరకలేదు. అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే, కృప చేత మీరు రక్షించబడ్డారు. ఎవరు కృప అంటే దేవుని యొక్క మహాకృప. తన్ను ఎందరైతే విశ్వసించారో, తన్ను ఎందరైతే నమ్మారో వారందరికీ రక్షణ కలిగించింది. ఇది మొదటి ఆశీర్వాదం. ఈ రక్షణ ఎవరికి అంటే ఓన్లీ యూదులకేనా, ఓన్లీ గ్రీసు దేశస్తులకేనా, ఓన్లీ తెల్లవాళ్ళకేనా, ఓన్లీ నల్లవాళ్ళకేనా అంటే కాదు. రంగు భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, దేశ భేదం లేదు. మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే తన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఆయన కృపచేత రక్షణ కలుగుతుంది. మరి మీరు ఆ రక్షణ పొందుకున్నారా? మీరు ఆ రక్షణలో నిలిచి ఉన్నారా? ఆ రక్షణ మీదనుకుంటున్నారా? ఎవ్వరు రక్షించలేదు. చాలామంది అంటారు, మా పాస్టర్ గారు మా కోసం బాగా ప్రార్థన చేశారు, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు, పాస్టర్ గారు చాలా మంచోడు, పాస్టర్ గారు రక్షణ ఇచ్చారండి అన్నారు ఒకళ్ళు. పాస్టర్ గారు ఎప్పటికీ రక్షణ ఇవ్వడు, పాస్టర్ గారు రక్షణ ఇచ్చేవాడు కాదు. ఒకవేళ అలాగే ఏ దైవజనుడైనా మాట్లాడితే అతడు తన సొంత మాటలు పలుకుతున్నాడని అర్థం చేసుకోవాలి. రక్షణ యేసు ప్రభు వారిలో ఉంది. కృప వలనే మనకు రక్షణ, కృప లేనిచో రక్షణ లేదు. ఆ కృపే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 7 ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణ. 2వ విషయాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రెండవదిగా కృప ద్వారా కలిగిన ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన రక్తము వలన, ఆయన కృప వలన మనకు క్షమాపణ కలిగిందంట. ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. అంటే దేవుడు ఏం చేశాడంటే మనలను క్షమించాడు. ఎంతగా క్షమించారంటే మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. ఒకరోజు ఒక స్త్రీని యేసు ప్రభు వారి ఎదుట నిలబెట్టి అంటారు, బోధకుడా,
ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా మేమేమైనా పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, కనుక మేము రాళ్ళు పట్టుకొని వచ్చాం, నీ నిర్ణయం ఏంటో చెప్పు అని యేసయ్యని అడిగారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు అంటే, మీలో పాపం లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట రాయి వేయండి అని చెప్పాడు. ఆ మాట చెప్పి ఆయన నేలను వంగి ఏమో రాస్తా ఉన్నాడంట. ఆయన ఈ మాట చెప్పి ఏదో రాసుకున్నాడేంటి, ఏం రాస్తున్నాడని వాళ్ళు చూడడానికి వెళ్ళారు. మొదటివాడు చూశాడు, ఒరే బాబు నాకెందుకురా నాయన అని చెప్పి రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇలాగా ఎవరికి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆ రాతను చూడడం, వారు వెనుదిరిగి వెళ్ళిపోవడం, ఎవ్వరూ కూడా అక్కడ నిలబడలేవు. అయితే ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ మాత్రమే అక్కడ నిలబడి ఉంది. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, అమ్మా ఎవ్వరు నీకు శిక్ష విధించలేదా అంటే, నాయన ఎవ్వరు నన్ను శిక్ష విధించలేదు అని అంటే, నేను నీకు శిక్ష విధించాను, ఇక నుండి ఆ పాపము చేయకు అని చెప్పాడు. యేసుప్రభువే డైరెక్ట్గా చెప్పాడు, మనిషి కుమారుడు పాపములు క్షమించుటకు అధికారము గలవాడై ఉన్నాడు. ఆయన ఎవరి పాపాలైతే క్షమిస్తాడో వారి పాపాలన్నీ అగాధములో పడవేయబడతాయి. వాస్తవానికి ఆయన మన పాపాలు క్షమించకపోతే, మన పాపాలు క్షమించబడకపోతే మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. మన పాపాలు క్షమించబడకపోతే మనకు మరణం వచ్చి ఉండేది. దేవుని యొక్క మహాకృప ఏంటి అంటే, ఆయన కృప వలన మనకు క్షమాపణ దొరికింది. భర్త క్షమించట్ల భార్యని, కానీ దేవుడు క్షమిస్తున్నాడు. భర్తను క్షమించట్ల భార్య, కానీ దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క క్షమాపణ గుణాన్ని అర్థం చేసుకుంటే, శత్రువులందరూ కళ్ళెదుట కనబడుతూ ఉంటే, కలువరి సిలువలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించయ్యా అంటున్నాడు. దేవుని యొక్క కృప ఏంటి అంటే క్షమించడమే, ప్రేమించడమే దేవుని కృప. ఎవరినైనా క్షమిస్తావు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నాలాంటి పాపాత్ముడు నాలాంటి పాపాత్మురాలు ఎవ్వరు లేరు ప్రభువా, నన్ను క్షమిస్తావా అంటే ఆయన అంటాడు, నేను నిన్ను క్షమిస్తాను. నా భర్త క్షమించలేదయ్యా, అయినప్పటికీ నేను నిన్ను క్షమిస్తాను. నా భార్య క్షమించలేదయ్యా, అయినప్పటికీ నేను నిన్ను క్షమిస్తాను. నా తల్లిదండ్రులు క్షమించలేదు, రాయ్ నువ్వు వేస్ట్రా పోరాని నన్ను ఇంట్లో నుండి తరిమేశారు, నన్ను నువ్వు క్షమిస్తావా అంటే ఆయన క్షమిస్తాడు. ఆయన కృపచేత మనకు క్షమాపణ దొరికింది. ఆయన క్షమించాడు కాబట్టి నేడు పాపపు జోన్లో మనం లేము, రక్షణ అనేటువంటి స్వాస్థ్యములో ఉన్నాం. ఆయన కృపచేత రక్షణ అనే స్వాస్థ్యములో మనం ఉన్నాం. ఎందుకో తెలుసా? క్షమించబడ్డాం. ఏం చేయబడ్డాం? క్షమించబడ్డాం. ఆయన కృపచేత రెండవదిగా మనకు కలిగిన ఆశీర్వాదం క్షమాపణ. మూడవది చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మూడవ ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని కృప ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటిది అంటే, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎలాగ నీతిమంతులం అవుతామంటే, మనము గత క్లాసుల్లో నేర్చుకున్నప్పుడు విశ్వాసము ద్వారా మనమేమయ్యాం? నీతిమంతులమయ్యాం. యేసు రక్తం వల్ల మనమేమయ్యాం? నీతిమంతులమయ్యాం. అయితే అలాగనే దేవుడు కృప చూపటం వల్ల మనం నీతిమంతులమయ్యాం. లేకపోతే అసలు మనం నీతిమంతులము కానే కాదు. నీతిమంతులము కానే కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పి తిరుగుతున్న వాళ్ళే, అందరూ త్రోవ తప్పినటువంటి వాళ్ళే. అయితే దేవుని యొక్క కృప మహేశ్వర్యం ఏంటి అంటే, ఆయన పిల్లలైన వాళ్ళకి ఆయన కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా మనం నీతిమంతులమయ్యాం. 4వదిగా చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుడు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా
అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. ఎందుకు పౌలు గారు మీరు ఎంతగా సంతోషిస్తున్నారు? బలహీనతలు మనిషిని కృంగదీస్తాయి, బలహీనతలు మనిషిని పాడు చేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత. ప్రార్థించేవాళ్ళే కానీ ఏదో ఒక బలహీనత, స్తుతించేవాళ్ళే ఏదో ఒక బలహీనత, దేవుని వెంబడిస్తున్న వాళ్ళే ఏదో ఒక బలహీనత. అయితే ఆ బలహీనతలన్నిటిని తీసివేసి బలమునిచ్చేది దేవుడి కృప. క్రీస్తు ప్రభువారి నిమిత్తం మీరు బలహీనయ్యారా? ఇక్కడ అంటాడు పౌలు గారు, నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషిస్తున్నాను. యేసు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగం మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ప్రసంగిస్తూ ఉంటే చెప్తూ ఉంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, టోటల్గా ఏం చెప్తారంటే మీ పేరు చెడ్డదని చెప్తారంట. ఇతడు మంచోడు కాదండి, ఈమె మంచిది కాదండి అని జనులు చెప్తారంట. అయితే మీరు ధన్యులు, మీ పరలోకములో మీ ఫలం గొప్పదగుద్ది. మీరేం చేయమన్నాడు తెలుసా? మీరు సంతోషించండి. మీరేం చేయండి? సంతోషించండి. నిందలు పడతా సంతోషించేవాళ్ళు, ఇబ్బందులు పడతా సంతోషించేవాళ్ళు, ఇరుకుల్లో కష్టాల్లో కూడా సంతోషించేవాళ్ళు, ఎటుగాని పరిస్థితులు కనపడతాయి. చాలా దుఃఖం కలుగుతుంది. ప్రభా, ఎందుకు నాయనా నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ నిందలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు దౌర్భాగ్యం, ఎందుకు ఈ దీన పరిస్థితి, ఎందుకు నా దగ్గర డబ్బు ఉండట్లేదు, ఎందుకు నేను పేదదానిగా ఉంటున్నాను, ఎందుకు నా ఆర్థిక పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నాను, ఈ ఇబ్బందులు భరించలేకపోతున్నాను ప్రభువా అని కన్నీళ్లు వచ్చే సందర్భాలు ఉన్నప్పటికీ సంతోషించడమే దేవుని కృప. అప్పులున్నాయి అయినా సంతోషిస్తాం, నిందలున్నాయి అయినా సంతోషం, ఇరుకులున్నాయి అయినా సంతోషం, కష్టం ఉంది అయినా సంతోషం, ఇబ్బందులున్నాయి అయినా సంతోషం. ఏంట్రా వీడు ఇంత సంతోషంగా ఉన్నాడు, అందరిని తోసేశారే, ఎవడు ఇతడికి సహాయం చేయట్లేదే, ద్వారాలన్నీ మూయబడినాయే, అయినా కూడా ఎందుకు ఇతడు ఇంత సంతోషంగా ఉంటున్నాడు, చాలా కష్టాలు ఇతడు పడుతున్నాడు, అయినా ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే అతడు కృప పొందుకున్నవాడు. కృప పొందుకున్న వాళ్ళు బలహీనతల్లో బలవంతులయ్యి సంతోషిస్తారు. దేవుని కొరకు ఆస్తి పోగొట్టుకున్నారా, దేవుని కొరకు కుటుంబాన్ని విడిచిపెట్టారా, దేవుని కొరకు అవమానపరచబడ్డారా, దేవుని కొరకు నిందించబడ్డారా, దేవుని కొరకు నష్టపోయారా, దేవుని నిమిత్తమే కష్టపడబడుతున్నారా, అయితే మీరు ధన్యులు. మీ బలహీనతల్లో మిమ్మల్ని కృంగదీస్తున్న అన్ని విషయాల్లో మీరు ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే మీరు కృప పొందుకున్న వాళ్ళు. కృప ఏం చేస్తుంది అంటే బలహీనతల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఏం బాధపడ మాకు, ఇక్కడ నువ్వు ఎంత పోగొట్టుకున్నా నీ కొరకు ఆశీర్వాదం పరలోకంలో ఉందని చూపిస్తుంది కృప. కనుక కృప ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే బలహీనతల్లో దేవుని కృప సంతోషాన్ని కలిగించేదై ఉంది. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని చెప్తాను, చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. 5వ ఆశీర్వాదం ఏంటి అంటే నిత్య జీవం. అందరూ చెప్దాం, ఏమిచ్చాడు దేవుడు కృప ద్వారా? ఆయన కృప మనం పొందుకున్నాము అంటే అర్థం ఏంటి అంటే ఆయన మనకేమనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఎటర్నల్ లైఫ్, నిరంతర జీవితం, నిత్యము బ్రతుకుంటామా? ఒక ఆయన ఈ రీతికి అడుగుతున్నాడు, ఏమంటే చచ్చిపోయిన తర్వాత ఎవడేమవుతాడో ఏం తెలుసు, బతుకున్నప్పుడే ఏది చేయాలన్నా చచ్చిన తర్వాత ఎవడెక్కడికి పోతాడో తెలుసండి, ఎవడెటు పోతాడో మనకేం తెలుసు, అసలు మనం బతుకుంటామా అని అన్నాడు. అప్పుడు నేను చెప్పా, నేనైతే బ్రతికి ఉంటాను. ఎలా బ్రతుకుంటా ఉన్నాడు? దేవుడు నాకు మహిమ శరీరాన్ని ఇస్తాడు,
కనుక నేను బ్రతికుంటానని చెప్పాను. ఆశ్చర్యంగా చూశాడు. ఎవడు చూశానండి అన్నాడు. ఎవడు చూసినా చూడకపోయినా నేను నమ్ముతున్నా, నా ప్రభువుని అంగీకరించా, నా ప్రభువుని విశ్వసించా, నా ప్రభువుతో యేసు ప్రభు వారితో నేను నడుస్తున్నా. కాబట్టి ఆయన కృప వల్ల నాకేం కలిగింది అంటే నిత్య జీవం కలిగింది. ఆయన పిల్లలైన వాళ్ళకి ఆయన నిత్య జీవం ఇచ్చాడు. కనుక నా ధైర్యం ఏంటి అంటే నేను తప్పకుండా పరలోకములో యుగయుగాలు జీవిస్తాను. నాకు నిరంతర జీవితాన్ని దేవుడిచ్చాడు. నీకు కూడా ఇస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన నమ్మితే. నిత్య జీవం అంటే ఏంటో తెలుసా? పరలోకం. పరలోకంలో ఏముండదో తెలుసా? ఏముండదు పరలోకంలో? ఆకలైన్ను, దప్పికైన్ను, కన్నీళ్ళైన్ను ఏమి కూడా ఉండవు. నిరంతర జీవితం. ఇక్కడ మనం తిండి కోసం కష్టపడాలి, నీళ్ళ కోసం డబ్బులు కావాలి. అవునా? ఒకప్పుడు నీళ్ళు ఊరికినే దొరికాయి, ఇప్పుడు దొరుకుతున్నాయా? దొరకట్లా. నీళ్ళను కొనుక్కోవాలి, ఫుడ్డును కొనుక్కోవాలి, అంతా సంపాదించుకోవాలి. ఆ సంపాదన కోసం రాత్రి పగలు కష్టపడాలి. రాత్రి పగలు ఏం చేయాలి? కష్టపడాలి. కానీ నిరంతర జీవితం, దేవుడిచ్చిన కృప ద్వారా ఇచ్చిన నిత్య జీవితం ఏంటంటే అక్కడ కొనడం లేదు, అమ్మడం లేదు, అసలు ఆకలి లేదు, దప్పిక లేదు. ఏంటయ్యా మన ఆనందం అంటే ఆ ప్రభువుని చూస్తా ఆ పరలోకములో నిత్యానందాన్ని పొందుకొని ఉంటాం. ఎలా దొరుకుతుందండి పరలోకం అంటే? దేవుని కృప వలనే. ఆయన కృపిస్తేనే మనం ఆ పరలోకానికి వెళ్తాం. అందుకే ప్రతి ఉదయం లేచి దేవా కృపనిమ్మని దేవుడిని అడగాలి. భక్తులు ఆ కృప కోసం కనిపెట్టారు, భక్తులు ఆ కృపను పొందుకున్నారు. మనం కూడా ఆ కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఇది 5వ విషయం. 6వ విషయాన్ని చెప్తాను, చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. పౌలు గారు చెప్తున్నాడు, మనకు జ్ఞాన వివేకములు కలుగునట్లు. ఏంటంట? మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకము కలుగుటకు ఆ కృపను మన ఎడల దేవుడు ఏం చేశాడంట? విస్తరింపచేస్తున్నాడంట. మనకి ఇవ్వబడిన కృప అవుతుంది అంటే విస్తరించబడుతుంది. ఎందుకండి నాలో కృప విస్తరించబడుతుంది అంటే నీకు సంపూర్ణమైన జ్ఞానం కావాలని ఆయన తన కృపనిచ్చాడు. నీకు సంపూర్ణమైన వివేకం ఉండాలని దేవుడు తన కృపనిచ్చాడు. ఊరికే ఆయన కృపనిచ్చాడు. అయితే ఉచితంగా ఆయన కృపనిచ్చాడు అంటే నీవు అనుకున్నా ఏదో కదా. కొందరు అంటారు ఉచితంగా ఏది చేయకూడదండి, విలువ తెలియదండి అంటారు. నిజమే, చాలామందికి అర్థం కావట్లేదు. ఈరోజు దేవుడు కృప అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు మాకు కృపనిచ్చాడు అని అంటే వారికి అర్థం కావట్లా. ఏదో కృప రక్షించబడ్డాం, పాప క్షమాపణ పొందాం, నీతిమంతులు అయ్యాం, పరలోకం ఉంది అని అక్కడి వరకు కృప అనుకుంటున్నారు. కాదు, దేవుని కృప ఎందుకోసం అంటే మీరు సంపూర్ణ జ్ఞానవంతులు కావాలి, మీరు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుకోవాలి, మీరు పరిపూర్ణమైన వివేకాన్ని పొందుకోవాలి. ఎందుకు సంపూర్ణమైన జ్ఞానం అంటే నువ్వు పరలోకానికి వెళ్ళే మార్గములో వచ్చే ప్రతి అపజయాలను ఎదుర్కోవాలి అంటే మీకు సంపూర్ణమైన జ్ఞానం కావాలి, మీకు సంపూర్ణమైన వివేకం కావాలి. ఒక జ్ఞానం కలిగి గనుక నువ్వు బ్రతికితే నీ కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానవంతురాలంట తన ఇల్లుని కట్టుకున్నాను. జ్ఞానం గల కుమారుడంట తన తండ్రిని తల్లిని సంతోషపడతాడంట. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళంట ఇతరుల యొక్క క్షేమాన్ని చూస్తారంట. మరి దేవుడిచ్చే సంపూర్ణ జ్ఞానం మీలోకి వస్తే మీరు దేవుని స్వారూప్యములోకి మార్చబడతారు. దేవుని పోలికలు మీకు కలుగుతాయి. దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానం మీకు ఎలాగా సహాయపడుతుందంటే ప్రతి విషయములో మీరే ముందుంటారు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, ఆ జ్ఞానం మితిలేని జ్ఞానం, ఆ జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం. నీకున్న జ్ఞానం ఎదుట ఎవరైతే నీతోటి పక్క వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ క్లాస్ వస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ వస్తున్నారు కాదు, నిన్ను దేవుడు అంతకంటే జ్ఞానవంతుడిగా చేస్తాడు, అంతకంటే జ్ఞానవంతురాలుగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన కృప కలిగిన వాళ్ళే ప్రభువా
జ్ఞానం ఇమ్మని అడిగితే ఆయన కృప చప్పున మీకేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడంట. అతడు జ్ఞానం ఎదుట రాజులు భయపడిపోయారు. అతడు కత్తి పట్టుకోలే, యుద్ధం చేయాల. పొరుగు రాజ్యపు రాజులందరూ వచ్చి అతడికి కప్పాన్ని కట్టారు. ఎందుకు అలా జరిగిందంటే జ్ఞానవంతులు అలాగే ఉంటారు. రెండవదిగా వివేకాన్ని ఇస్తాడంట దేవుడు. ఏమిస్తాడు? వివేకం కలగాలని కృపణిచ్చాడంట. ఎందుకు వివేకం? యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. దేని వలె? పాము వలె వివేకము కలిగి ఉండండి. పాముకి చాలా వివేకం ఎక్కువ. అది అలికిడి దొరికితే అది ఏమెతుకుద్దో తెలుసా? ఏమెతుకుద్దో? తప్పించుకొని ఏమెతుకుద్ది? అది రంధ్రాలు ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఏమెత్తుక్కుంటూ ఉంటుంది? చిన్న రంధ్రం కనపడితే చాలు దాంట్లోకి వెళ్ళి దూరేస్తుంది అది. ఎందుకు? ఆ రంధ్రంలోకి మనం వెళ్ళలేంగా. అది చాలా వివేకంగా ఉంటుంది. యేసుప్రభువారు అంటాడు, మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి. వివేకము చాలా విజయాలు తీసుకొస్తుందండి. అయితే వివేకం కొరకు నువ్వు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. జ్ఞానం కొరకు నువ్వేం మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. దేవుని కృప ఉంటే మీకు సంపూర్ణమైన జ్ఞాన వివేకాలు కలుగుతాయి. ఇది 6వ విషయం. 7వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే, నేను ఏ పని చేస్తున్నానో అది దేవుని కృపే అంటాడు. ఇక్కడేమన్నాడో తెలుసా? నేను పరిచారకుడనయ్యాను. ఎలాగా అంటే దేవుడు నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున. కృపను బట్టి నేను పరిచారకుడనయ్యాను. కృపను బట్టి నాకు ఈ భాగ్యం దొరికింది. కృపను బట్టి నేను ఈ స్థానంలో ఉన్నా. ఇది సేవకులకు, విశ్వాసుల్లో గనులైన వాళ్లకు చాలా విలువైనటువంటి మాట. ఈరోజు మీకు ఒక ఆశీర్వాదం కలిగింది. మీకు ఒక పరిచర్యను దేవుడు అప్పగించాడు. అది పాటలు పాడేదా? అది వాయిద్యాలు వాయించేదా? అది మందిరపు పరిచర్య, అది సువార్త పరిచర్య, అది సంఘ పరిచర్య, అది విశ్వాస జీవితంలో ప్రార్థన చేసేటువంటి పరిచర్య, ఇతర కుటుంబాలు కట్టేటువంటి పరిచర్య, మందిరం కొరకైన పరిచర్య. ఏ పరిచర్యనైతే దేవుడు అప్పగించాడో ఆ పరిచర్య అసలు నీది కాదు. నువ్వు దానికి అర్హుడు కాదు. అసలు నీకు సంబంధం లేనిది. కానీ దేవుడు నీకేమిచ్చాడు? కృపనిచ్చాడు. ఏమిచ్చాడు? కృపనిచ్చాడు. కృప అందరికీ దొరకలేదండి. కృప అందరికీ దొరకల. కృప ద్వారా దేవుడు అనుగ్రహించే పరిచర్యలు వేరు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను పరిచర్యలో అపోస్తులు అనిపించుకోవడానికి ఏమాత్రం తక్కువని కాదు, అయినా నేనేమై ఉన్నాను, అది దేవుని కృప. చాలామందికి కొంచెము కృప ఉంటే చాలు ఎంత గర్విస్తారో. కొంచెము కృప ఉంటే చాలు పాడు చేసుకోవడం మొదలు పెడతారు. దేవుడు పాటలు పాడడానికి ఒక తలంతు ఇచ్చి, పాడండి బ్రదర్ మీరు పాట అని ఇస్తే అతడికి ఫస్ట్ బాగానే ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే, అసలు నాకు నా స్వరం బాగోదనుకున్నా దేవుడు చక్కటి కృపనిచ్చాడు, పాడడానికి దేవుడు చక్కటి సాయం చేశాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాడు. ఆ పాడతా 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 ఏమవుతుందంటే గర్వం వచ్చేస్తుంది. నా అంతటి పాటగాడు ఎవడు లేడు అంటున్నాడు. ఇప్పుడు కృప ఏమైపోయింది? కృప పక్కకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సన్నిధానంలో నీకు అప్పగించబడిన ప్రతి ఒక్క పని దేవుని కృపే. ఆ కృపను నువ్వు నిరర్ధకం చేసుకుంటే, ఆ కృపను నువ్వు పాడు చేసుకుంటే, ఆ కృప నుండి నువ్వు వైదొలగిపోతే దేవుడి యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, దేవుని యొక్క రక్షణ పోగొట్టుకుంటావు, దేవుని యొక్క ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు తన కృప ద్వారా ఎన్నో 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 కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నా తోట ఉన్న వాళ్ళకి ఇల్లు లేదు, కానీ నాకు ఇచ్చావు తండ్రి. ఇది ఎవరి కృప? దేవుడు కృపే.
నా తోటి స్నేహితుడు బ్రతికిలాడు ప్రభువా, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, ఈరోజు నేను బ్రతికున్నా. ఏంటిది? నీ కృపే నాయనా, నీ కృపే. నేను సేవ చేద్దాం అనుకోలేదు నాయనా, కానీ దేవా నన్ను పిలిచావే, నన్ను ఏర్పాటు చేసుకున్నావే, నీ బలిపీఠం దగ్గర పరిచయం చేసేటువంటి భాగ్యం ఇచ్చావే. ఇది నీ కృపే నాయనా, ఇది నీ కృపే. నన్ను ఎంతగా హెచ్చించడానికి గల కారణం నీ కృపే ప్రభువా అని ఆయన కృపను తలపోసుకుంటూ ఎవరైతే కృపలో నిలిచి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు మీరు కృపను కలిగి ఉన్నారా? దేవుని కృప మీలో ఉందా? ఆయన సమృద్ధి అయిన కృప మీలో ఉందా? కృప వెంబడి కృప పొందుతున్నారా? కృపలో నుండి అత్యధికమైన కృపలోనికి వెళ్ళగలుగుతున్నారా? విస్తరింపచేసే ఆ కృప మీలో ఉందా? ఉంటే మీ ఆత్మీయ జీవితాలు మరింత అనుభవాలు గుండా వెళతాయి. చాలామంది గర్విస్తూ ఉన్నారు ఈరోజు. డబ్బును బట్టి గర్వం, జ్ఞానాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, సంపదను బట్టి గర్వం, పొలాలను బట్టి గర్వం, ఆరోగ్యాన్ని బట్టి గర్వం. గర్వపు మాటలు మన రోట రానియకూడదు. మనం ఏమన్నా తెలిసి ఎప్పుడైనా, ప్రభువా నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా. దేవుడు నీకు ఇచ్చిన కృపని నీవు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపలో నీవు వర్ధిల్లాలి. దేవుడు నీకు ఇచ్చిన కృప విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే 2 వాక్య భాగాలు చెప్తాను. కొందరంట కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు బతిమలాడి చెప్తున్నాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. చాలామంది కృపను వ్యర్థపరుచుకున్నారంట, పాడు చేసుకున్నారు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ కృపను గమనించి నీవు దాన్ని వ్యయపరుచుకుంటే నీకు ఆశీర్వాదం, వ్యర్థపరుచుకుంటే అది నీకు శాపం. రెండవదిగా చాలామంది అంట కృప నుండి వైదొలిగిపోతున్నారంట. ఎలాగా అంటే చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారై ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలామంది వాక్యాన్ని చదువుతానే ఇంకా ధర్మశాస్త్రం అయిపోయి ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచనలే, ధర్మశాస్త్ర సంబంధమైన చట్టాలను ఫాలో అవుతుంటారు. వాళ్ళందరంట ఎక్కడికి వెళ్ళిపోయారంట? కృప నుండి వైదొలిగిపోయి ఉన్నారు. ఇలాగ మీరు వైదొలగొద్దు. దేవుని కృపను మీరు కాపాడుకోండి. దేవుని కృపను కాపాడుకోండి. ప్రతి ఉదయకాలాన దేవుని కృపను పొందండి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉండేది. నిరంతరమైన కృప నీవు వినియోగించగలిగితే దానియేలు వంటి శ్రేష్టమైన జ్ఞానం దేవుడిస్తాడు. నిరంతరమైన కృప మీరు వినియోగించుకోగలిగితే గొర్రెల కాపరైన దావీదుని సింహాసనం మీద నిలబెట్టినట్టుగా మిమ్మల్ని ఆయన ఇచ్చిస్తాడు. నిరంతరమైన కృపను మీరు వినియోగించుకుంటే ఆదాము వాళ్ళని బయటకు పంపాడే కానీ వారు ఆకులు కచ్చడాలనే జ్ఞానంతో ఉండకూడదని వారికి చర్మపు చొక్కాయలు చేయించి దేవుడిచ్చాడు. నిరంతరమైన కృప ఉంది. నీ చుట్టూతో ఎంతమంది పనికిమాలిన వాళ్ళు ఉన్నా, ఎంతమంది రాక్షసులు లాంటి వాళ్ళు ఉన్నా, దుర్మార్గులున్నా ఆయన నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే ఆయన కృప నిరంతరముగా ఉంది. ఈరోజు నీకు కూడా ఆయన కృప ఇచ్చాడు. అందుకే నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి నీకు కృప ఇచ్చాడు. మరి వినియోగించుకుంటున్నావా? చాలామంది కృపను వినియోగించుకోవట్లా, సాకులు చెప్తున్నారు. కృప ఎప్పుడు సాకులు చెప్పదు. దేవా ఈరోజు ఆరాధించుకునే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం. ఏమిచ్చాడు దేవుడు? కృప ఇచ్చాడు కాబట్టి ఆరాధిస్తున్నావు. అవునాగా చెప్పండి. అది గుండె నొప్పి వచ్చో కాలు చేయబడిపోతే ఇంటికాడగా పడుకునేది, అవునా? అదే ఇబ్బంది వచ్చిందానికి ఎక్కడ పడిపోతాం? ఎక్కడో పడిపోతాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళే కృపిచ్చాడు ఆయన, పాడే కృపిచ్చాడు, ఆరాధించడానికి కృపిచ్చాడు, ఆయన సంధిలో నిలబడ్డానికి కృపనిచ్చాడు. కాబట్టి ఆ కృపను తలపోస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం.
కృప వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మీ అందరికీ దేవుడు దయచేయునుగాక.